వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎస్ఆర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి ప్రాంతంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బుగులోని దేవాలయం సమీపంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో మన అడవి మన భవిష్యత్తు పచ్చదనం పెంచడం ప్రాణాలు కాపాడదామనే నినాదంతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి, అడవులు, చెట్లు మానవ జీవనానికి ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కల పెంపకాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో కూడా ఒక 5 చెట్లను పెంచుకునే విధంగా ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మంచి ఇల్లు కట్టుకునేటువంటి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా చెట్లను పెంచుకునే విధంగా అందరం కూడా మరి శ్రద్ధ తీసుకోవాలని మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక బుగులని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి అప్పుడు 10 రోజులు సుమారు 7-8 లక్షల మంది ఈ ప్రాంత ఆరాధ్య దేవుడు ఏడుకొండలవాడు తిరుమలలో వెలిస్తే ఇక్కడ పాండవుల గుట్ట మీద బుగులోని వెంకటేశ్వర స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈరోజు గుట్టకు వెల్చడం జరిగింది. దీన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆలయానికి కూడా మన ఫారెస్ట్ అధికారులు కూడా గతంలో ప్రభాకరరావు గారి నాయకత్వంలో వారి సహకారంతో మనం మెట్లను మెడల్ చేసుకొని రియలింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మరి టూరిజం నుంచి కూడా నిధులు పోయినసారి ఒక 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇక్కడ కోనేరు దవ్వాం, అదేవిధంగా బావి కూడా డెవలప్ చేశాం. మెట్లను కూడా పైకి తీసుకెళ్లి పైప్ లైన్ ద్వారా మంచినీటి వసతి కానీ ఈ యొక్క మనం మాట్లాడుకునేటువంటి షెడ్ కూడా కళ్యాణ మండపం కొరకు నిర్మాణం చేసుకున్నాం. దీని అభివృద్ధి ఇంకా కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఈ గుట్ట పైన కూడా ఇంకో 5 ఎకరాలు ఏదైతే లొద్దిలో చాలా భూమి ఉందనేది మన వాళ్ళు మాజీ సర్పంచ్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు. ఇంకా ఏమన్నా చెక్ డ్యామ్స్ కానీ పికప్ ఇయర్స్ కానీ కట్టి వాటర్ను ఆపుకొని ఏదైతే పాండవుల గుట్ట బుగులోని వెంకటేశ్వర స్వామి నుంచి ఏదైతే పాండవుల గుట్ట ఈరోజు పాండవులు కౌరవులు యుద్ధం చేసినటువంటి ఫిగర్స్ కానీ అజంతా ఎల్లోరాను మరిపించే విధంగా పెయింట్స్ కూడా గుట్ట పైన ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం ఈరోజు అభివృద్ధి చేస్తే ఈరోజు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి, పాండవుల గుట్ట, బుగులోని జాతర, నాపాక టెంపుల్, కోటగుళ్ళు, రెడ్డి గుడి, కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం, అదేవిధంగా రామప్ప నుంచి లక్నవరం, సమ్మక్క సారక్క నుంచి మల్లూరుకు పోయి ఒక టూరిజం ప్లేస్ గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని మరి ఫారెస్ట్ అధికారులు సహకారం, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల సహకారం మీ అందరిది కావాలని మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.